చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, జ్యూస్, ఎనీథింగ్. సిస్టర్, ఇలా రండి. ఒక జ్యూస్ తెచ్చి పెట్టండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎందుకో రోజు చూస్తున్నా కొత్తగా చూస్తున్నట్టు ప్రతిసారి రెట్టింపు అందంగా కనిపిస్తావు నువ్వు నాకు. నీకు ప్రేమ ఎక్కువయ్యి. యా, కరెక్ట్. యూఆర్ 100% కరెక్ట్. అసలు ఇది హాస్పిటల్ అయిపోయింది. లేకపోతేనా? లేకపోతే హాస్పిటల్ కాకపోతే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా? మనసెందుకిలా నిలిచిన చోటి కనెలవదుగా నీ కనులకి ఏం చేసేవాడినంటే తెలుసా? ఆ పెదవులు చేసే మాయకి మాటలు చాలవికా నా నడకలు నిన్నే. ధీరజ్, అరక్షణం ఎవరైనా చూస్తే బాగోదు. ఏం బాగోదు? కాబోయే మొగుడు పెళ్ళాలు చిలక గోరింకల్లా చూడముచ్చటగా ముద్దు ముద్దుగా ఉన్నారనుకుంటారు. అయినా నా ఫియాన్సే నేను. నాకు కాలేజ్కి టైం అవుతుంది. వెళ్ళొచ్చులే ధరణి. దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క మానకు ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు నిజము కదా. ఏం చేసేవాడినంటే ఎంత కూరి కంటే ఓ గుండె చాలదు ప్రేమ పొంగుతూనే పెదాలు దాచుకు జతపడవా. ఎంతగానో నన్ను నేను ఆపుకున్నా చెంత చేరమంటూ సాయిగా చేస్తావే. ఆటలాడుతూనే ఒక్కటై కలిసే మనసులివే. చెంపగిల్లుతుంటే నీ చూపు చల్లగా గుండె అందుకుందే కెరింత కొత్తగా ఊరుకోమనంటే ఆగేది కాదుగా మది సరదా. చెప్పలేక నీతో మనస్సు దాచగా రెక్కలొచ్చినట్టు వయస్సు కూలగా ఒక్క మాటతోనే తీసింది సూటిగా ప్రతి పరదా. ఎందుకని ఉండ నీవు నన్ను ఊరికే మాటలాడి మాయలోకి తోస్తావే. ఎంత ముద్దుకుంది దగ్గర అవుతుంటే మన జగమే. సార్, జ్యూస్. తీసుకోండి మేడం. థ్యాంక్స్. అయ్యో, జ్యూస్ చాలా బాగుంది నీ మనసులా. హే ఆగు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసావు? మేడం, వాళ్ళు అలా ఉన్నది నాకు తెలియదు మేడం. సార్ జ్యూస్ తెమ్మన్నారు మేడం. తెమ్మంటే అలా వెళ్ళి అడగడమేనా? పర్మిషన్ అడగద్దా? సారీ మేడం. సారీ అన్నిటికీ ఇదో పదం ఫ్రీగా దొరికింది. ఎలా హే ధరణి, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే అత్తయ్య గారు. ఏంటి మా వాడిని చూడాలనిపించొచ్చావా? లంచ్ బాక్స్ తెచ్చానండి. ఓ గుడ్. కాబోయే భర్త మీద ఇంతగా శ్రద్ధ చూపిస్తున్నావంటే పెళ్ళయ్యాక వాడి మీద వాడి డైట్ మీద ఇంతకన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టేలా ఉన్నావు. అవును మమ్మీ, బయట ఫుడ్ తినకు, హాస్పిటల్ నీ చేతుల మీదే కదా నడిచేది, నీకేమనైతే పాపం పేషెన్స్ అని చాలా వండర్ఫుల్ గా చెప్పింది. ఐ లైక్ ఇట్. షీఈస్ వెరీ వెరీ హెల్త్ కాన్షియస్. అందుకే కదరా నీకు కరెక్ట్ అని నేను ఫిక్స్ అయింది.
పని నిద్రాహారాలు అనుకోవడంలో వీడికి వీడే కరెక్ట్ అనుకుంటాడు. పెళ్లికి ముందే చాలా అభిమానం మూట కట్టుకుంటున్నావు. నువ్వు చాలా లక్కీ. అయ్యో, మీరు మాట్లాడుకుంటుండండి, నేను ఇప్పుడే వస్తాను. రాధర్ని కూర్చో కూర్చో కూర్చో. తాగు తాగు, హ్యావ్ ఇట్. చూసావా మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఏంటి ఇంత రొమాంటిక్ గానా? ఆ, ఉండాలి కదా మరి. చాలు, అందరూ చూస్తున్నారు. మీ నాన్నగారిని కలిసావా? నిజం చెప్పావా? ఫోన్లో కాంటాక్ట్ చేయలేకపోయావా? నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటూనే మీ నాన్నతో టచ్లో ఉండు. ఫోన్ నెంబర్ కూడా ఉంది. మాట్లాడాలా వద్దా? మాట్లాడితే ఏమని మాట్లాడాలి? నిజం చెప్తే అలా ఎలా అమ్మా? ఎలా నమ్మమంటావు? ఏంటి సాక్ష్యం అంటే? నేనేం సాక్ష్యం వెతికి నాన్నకి చూపించగలను? నేను తను మా నాన్న అని నమ్మాను. మేఘన అన్ని విధాల విచారించి కన్ఫర్మ్ చేసింది కాబట్టి. కానీ తను నన్నెందుకు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? సాక్ష్యం అంటే నిజం అమ్మకు తెలుస్తోంది. తను భయపడుతుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితే లేదు. మంచి పేరున్న హాస్పిటల్ కదా అని వస్తే నిండా ముంచుతారని అనుకోలేదు. పేరును అడ్డం పెట్టుకొని అడ్డదారులో కోట్లు సంపాదిస్తున్నారు. ఏంటని అడగడానికి వస్తే దౌర్జన్యం. ఆ గుణాగారి అక్కంట ఎంత దౌర్జన్యం! సెక్యూరిటీతో అన్యాయంగా బయటికి గెంటిస్తుందా? ఏమైందండి? డబ్బుందన్న అహం. 4 రూపాయలు వచ్చేసరికి మనుషులు మనుషుల్లా కనబడరు. మరీ మాలాంటి పేదోళ్ళంటే పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారు. అసలు ఏం జరిగిందండి? నాతో చెప్పండి. నాకు గుణాగారు తెలుసు, నేను మాట్లాడతాను. అవునా? మా నాన్నగారికి ఈ మధ్య ఒంట్లో బాలేకపోతే ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ట్రీట్మెంట్ పూర్తయిందని డిశ్చార్జ్ చేశారు. ఇంటికెళ్ళాక వారం నుంచి వీపులో నొప్పి భరించలేకపోతున్నారు. దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మా నాన్నగారికి ఒక కిడ్నీ లేదని చెప్పారు. అంటే అంతకు ముందు ఉండేది. ఎప్పుడు ఏ డాక్టర్ చెప్పలేదు. ఇక్కడ వైద్యానికి వచ్చేళ్ళాం, అంతే మాయం చేశారు. చచ్చా, ఈ హాస్పిటల్లో అలాంటివి జరగవమ్మా. ఇది చాలా మంచి హాస్పిటల్. గుణాగారు చాలా మంచి డాక్టర్. గుణగారు మంచివారే. ఒకరిద్దరి మీదే మా అనుమానం. ఒకడైతే దొంగకోళ్ళు పట్టేవాడులా ఉన్నాడు. వాడి దొంగ సచ్చినోడు. అనుమానమే లేదు, ఇక్కడ జరుగుతుంది గోల్మాలే. అలా జరిగే ఛాన్సే లేదు. నా ఒక్కదానికైతే సరే, ఇక్కడున్న వాళ్ళందరికీ అదే ప్రాబ్లం. వచ్చేటప్పుడు ఓకే, పోయే నాటికి కిడ్నీ మాయం. అవునా? లేకపోతే మేనేజ్మెంట్తో మాట్లాడాలంటే మా అందరినీ డాక్టర్ గారక్క దౌర్జన్యంగా సెక్యూరిటీతో మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. గుణగారు తెలుసన్నావుగా, మాట్లాడు. మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. ఏమక్క, ఎందుకు పంపించడం? నన్ను కలవనివచ్చుగా. ఎంత అమాయకంగా అడుగుతున్నావు గుణ. ఏమేం జనని? వీళ్ళ హస్తం కూడా ఉందేమో, అందుకే లోపలికి రానివ్వలేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు జన్ని. హస్తం ఉండడం ఏంటి? హస్తం వీళ్ళేదో చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళని పోగేసుకుని వెంటేసుకుని వచ్చి ఇక్కడ గలాట చేయాలని చూస్తున్నావా? గుణ, ఈవిడ మాటలే నమ్మద్దురా. అలా అంటావేంటక? ఎదురుగా కత్తులతో ఎనస్థీషియన్ దొరికితే? అబే, ఈ డాక్టర్ ఎవరో ఎందుకు వచ్చారో మాకేం తెలుసు. నేనే ఇప్పుడు చూస్తున్నాను. నేను కూడా. అమ్మ దొంగలు ఎంత బాగా నన్ను ఒక్కడిని ఇరికించి ఈజీగా తప్పించుకోవాలనుకుంటున్నారు.
చిచ్చి చిచ్చి నాకిదంతా ఏదో అల్లరి గ్యాంగ్లా ఈ గాలి మనుషుల్ని వెంటేసుకొని ఇలా నిన్ను నన్ను ఈ హాస్పిటల్ పరువుని రోడ్డున పడేయాలని వచ్చినట్టు అనిపిస్తోంది. ఈ డాక్టర్ కూడా వీళ్ళ మనిషి కావచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చిన టైంకే వీడు కత్తులు పట్టుకొని తయారవుతాడా? చెప్పరా అసలు ఎవరు నువ్వు? మొన్న నాకు ఎదురుపడినప్పుడు భయంగా టెన్షన్ గా కనబడ్డావు. ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి నన్ను డైవర్ట్ చేయాలని చూసావు. చెప్పరా చెప్పు, ఎందుకు హాస్పిటల్కి వచ్చావు చెప్పు. మీరు శ్రమ పడ్డం ఎందుకు డాక్టర్? మేము వచ్చాం కదా, మొత్తం కక్కిస్తాం. ఇక్కడ అక్రమంగా అవయవాలు అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది, అందుకే వచ్చాం. అవును గుణ, నేనే ఫోన్ చేసి వాళ్లకు రమ్మని చెప్పాను. మేడం, వీడే ఆ పనులు చేస్తుంది. వీళ్లే పాపం ఆ బాధితులు. వీడు ఆ ఫ్రాడ్ చేసిన పర్సన్. ఇలా డేర్గా ఇంత రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్లో ఇల్లీగల్ పనులు చేస్తున్నాడంటే వీడి ఒక్కడి పనే కాదు, ఒక్కడే ఇంత ధైర్యంగా ఈ పనులన్నీ చేయడు మేడం. వీడి వెనకాల ఎవరో ఉండే ఉంటారు. వివరంగా విచారణ జరిపి ఎవరున్నారో బయట పెట్టండి ఇన్స్పెక్టర్. వచ్చింది అందుకేగా. ఏంట్రా, ఏంటి సంగతి? నాకేం తెలియదు మేడం. అవునా? తెలియకుండానే అవయవాలు మాయమైపోతాయా? హాస్పిటల్లో దెయ్యాలు భూతాలు ఏమైనా ఉన్నాయా? చెప్పరా, నిజం చెప్పు. చెప్పు, నీకేం తెలీదా? నిజంగా నాకేం తెలియదు మేడం. తెలీదు అంటే స్పీడు ఫోర్సు పెరుగుతుంది. నిజం చెప్తే కాస్త కన్సిడర్ చేస్తా. నేనే డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను మేడం. నీకు డబ్బు ముఖ్యం, వాళ్ళు జబ్బులు పడి ప్రాణాలు పోయినా నీకేం పర్వాలేదా? అవునరా, ఈ దందా అంతా నువ్వు ఒక్కడివే చేస్తుంటావా? నీ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. సింపుల్ గా అడిగితే నువ్వు ఆన్సర్ చెప్పవురా? చెప్పవు మేడం. మేడం కొట్టకండి మేడం. అయ్యో చెప్పయ్యో మేడం. చెప్పరా, చెప్పు, చెప్పరా మేడం. మేడం కొట్టకండి మేడం. అయ్యో అయ్యో మేడం. చెప్పరా, ఎవరో? చెప్తాను మేడం. చెప్పు, ఎవరు? ఈ శక్తి, ధీరజ్. మా అక్క? మీ అక్కే. ఆవిడ గారే కదా ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇది ఆవిడ గారు చేసే అసలు సిసలైన మేనేజ్మెంట్. కుక్కల్ని సింహాసనం మీద కూర్చోబెడితే ఆ కుచ్చులు తెగ కొరుకుతాయని ఊరికే అనలేదు కదా. నువ్వు వాళ్ళని నమ్మావు, వాళ్ళ నమ్మకాన్ని సొమ్ముగా మార్చుకున్నారు. అది జనం ప్రాణాలు తీసి ధనం వాళ్లకు, అపవాదు నీకు. దుర్మార్గం వాళ్ళది, డ్యామేజ్ నీకు. ఇన్నాళ్ళు శ్రమపడి నువ్వు పెంచుకున్న పేరు ప్రతిష్టలు పునాదులకే వాళ్ళు ఎసరు పెట్టారు. బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇదిగో ఇప్పుడు వీడు చెప్పాడు.
సొంత తమ్ముడికే వెన్నుపోటు పొడిచి డబ్బు దాచుకోవాలని చూడ్డానికి నీకు మనసెలా వచ్చింది? ఇంత నీచమైన పనులు ఎలా చేయాలనిపించింది? సొమ్ము మీద ఆశకి స్వార్థానికి నీకు అంతే లేదా? మరి ఇంత దుర్మార్గమా? నమ్మిన తమ్ముడు గొంతే కోయాలని చూస్తావా? ఏం మనిషివి నువ్వు? అసలు నీకు మనస్సాక్షి అనేది ఉందా? ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడమే బెటర్. షట్ అప్! ఏంటే ఇంతకటి నుంచి చూస్తున్నాను, నోటికి ఒక హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు, మంచి మర్యాద లేకుండా పేలుతున్నావు. అరే, వాడేదో తప్పించుకోవడానికి నా పేరు నా కొడుకు పేరు వాడుకుంటే దాన్ని ఆసరా చేసుకొని నువ్వు నోటికొచ్చినట్టు పేల్తావా? వాడి మాటే కన్ఫర్మ్ చేసుకొని నువ్వెవరు నా తమ్ముడికి నన్ను శత్రువుని చేయటానికి? నీకు నువ్వే కన్ఫర్మ్ అయిపోయి మమ్మల్ని కార్నర్ చేస్తావా? దొంగతనంగా అవయవాలు అమ్మి సొమ్ము చేసుకోవాల్సిన కర్మ మాకేం పట్టిందే? ఆయన మహారాణిలా నా తమ్ముడు నన్ను చూసుకుంటుంటే ఇలాంటి పనులు నేనెందుకు చేస్తానే? తెలిసి తెలిసి తినే కంచంలో మట్టి కొట్టుకునేంత పిచ్చిదాన్ని కాను నేను. రేగుణ, నువ్వు ఎవ్వరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదురా. అసలు ఇప్పటిదాకా ఇలాంటిది హాస్పిటల్లో జరుగుతున్న విషయమే నాకు తెలీదు. తెలిస్తే నేనెందుకు ఊరుకుంటాన్రా? ఇంతవరకు ఎందుకు రానిస్తాను? ఇది నీ హాస్పిటల్ గుణా? దీని వెనకాల ఏదో పెద్ద గూడు పుటాన్ని జరుగుతుందని నాకు అనిపిస్తోందిరా. నాకు ధీరజ్కి ఏమీ తెలీదురా. గుణ, వాడేదో వాగాడు, ఈవిడికి బలం దొరికింది, మమ్మల్ని బుక్ చేయాలని చూస్తోంది. ఎవరి అడ్వాంటేజ్లు వాళ్లవే, వాళ్ల స్వార్థాలు మాకంట గడుతున్నారు. పైనుంచి మాది స్వార్థం అంటుంది. కానిస్టేబుల్స్, ఈ డాక్టర్ని వీళ్ళని స్టేషన్ కి తీసుకెళ్ళండి. అలా అని తనకేమీ సంబంధం లేకుండా ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. నిజంగా అలా అవయవాలను అమ్మిందా లేదా అభ్యోగమేనా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఇంకా నువ్వు అక్కను నమ్ముతున్నావంటే నిన్నెవరూ రక్షించలేరురా. సరే, ఈ విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ అప్రతిష్ట పోగొట్టుకోవడం ఎలారా? హాస్పిటల్ రెప్యుటేషన్ కాపాడుకోవడం ఎలా? ఆ బాధితుల మౌత్ టాక్ పబ్లిక్ లోకి వెళ్లి వైరల్ అయితే హాస్పిటల్కి సీల్ పడుతుందిరా. జనం తిరుగుబాటు చేస్తారు. అంతలా భయపడాల్సిన పని లేదు గుణ. ఏమంటున్నావు జనని? ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. తెలుసు, ప్రమాదాల నుంచి తలవంపుల నుంచి బయటపడే మార్గం ఒకటి ఉంది. ఏంటో చెప్పొదినా, నువ్వేం చెప్తే అది చేస్తాం. చెప్పు జనని, అసలు ఆలోచించడానికి బుర్ర పనిచేయడం లేదు. ఆ విషయం బయటికి పొక్కడానికి వీల్లేదు. ఈ హాస్పిటల్కి న్యాయం జరగాలి. ఏం చెయ్యాలి వదినా? వాళ్ళకి జరిగిన నష్టానికి మనం డోనర్ దగ్గర నుంచి ఆర్గాన్స్ ని లీగల్ గా తీసుకొని తిరిగి ఎవరికి ఏ నష్టం జరిగిందో దాన్ని రీప్లేస్ చేయించాలి. అందుకు ముందు వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి విషయం అంతా వివరించి ఎస్ఐని కన్విన్స్ చేసి హాస్పిటల్ ప్రెస్టేజ్ కాపాడుకోవాలి. నువ్వు చెప్పింది నచ్చింది వదినా. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పదండి. మధు, నువ్వు బాధితుల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి రా. అలాగే అమ్మా. సరే జనని, పద.
సార్ కానిస్టేబుల్స్, నొప్పెడుతుంది, వదలండి సార్. వీళ్ళని సెల్లో వేసేయండి. వదలండి సార్. వదలు. వదలండి సార్. వదలండి. ఏయ్, ఏంటి మమ్మల్ని సెల్లో వేస్తావా? మరి స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేయనా? మొగలై చికెన్ బిర్యానీ తెప్పించమంటావా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు డాక్టర్ గారు అక్కవని లేడీవని సింపతి చూపిస్తున్నా. అది నీకెక్కువగా కనిపిస్తుందా? చూడు, అనవసరంగా ఈ శక్తితో పెట్టుకుంటున్నావు. నాకు మెమరీ ఎక్కువ. నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. విన్నారా? అంతా విన్నారా? మనమంతా ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుందంట. ఏం చేద్దాం? వదిలేద్దామా? సారీ చెప్పేద్దామా? ఏయ్, ఈ ఎక్స్ట్రాలే వద్దు చెప్తున్నా. ఎక్స్ట్రాల్ చేస్తుంది నువ్వు. ధీమాగా ఉంటే కన్సిడర్ చేస్తా, ఓవర్ చేస్తే రివర్స్ అవుతా. నీకు ఎంత శక్తి ఉన్నా తట్టుకోవడం కష్టం. ఆలోచించుకొని మర్యాదగా ఆ సెల్లోకి వెళ్ళి కూర్చోండి. మమ్మల్ని కేవలం అభియోగం మీదే తీసుకొచ్చావు. సెల్లో వేయడమే తప్పు. అది కాక మగాళ్ళని ఆడవాళ్ళని కలిపి అందరితో ఉండమనడం ఇంకా తప్పు. ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావు? మా రైటర్ దగ్గర రూల్స్ చార్ట్ ఉంటుంది. కీళ్లు చాపించి కొట్టాననుకో, జీవితకాలం వేళ్ళు మడతలకి రావు. వెళ్ళి కూర్చుంటే కూర్చోండి. లోపల టాటాయిస్ ఉంది. లేదంటే అదిగో ఆ మూల పిక్ పాకెటర్స్తో కలిపి కూర్చోబెడతా. మీలాగే ఏం దొరక్కపోతే గుడ్లు పీకేసుకుంటారు. లేడీస్ సెపరేట్ అంటే అదిగో ఆ సెల్లో తంబాకు బ్యాచ్ ఉంది. వేస్తే తెల్లారేసరికి తొక్కి తాట తీస్తారు. వేయినా? మమ్మీ, ఆవిడతో ఆర్గ్యుమెంట్ ఎందుకు? వెళ్ళి కూర్చుందో పద. అంతా నీ మూలంగానే, నీ వాగుడు వల్లే వచ్చింది. ఏంటి? ఎన్నైనా చెప్పు, నేను సెల్లో కూర్చోను. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఏంటి నీ స్పెషాలిటీ? చాలా రకాల దొంగల్ని చూసా. జేబు దొంగలు, గొలుసు దొంగలు, సైకిల్ దొంగలు, ఇళ్లల్లో పడే దొంగలు. మీరేంటి? నా సర్వీస్లో కొత్తగా చూస్తున్నా, కిడ్నీ దొంగలు. ఇదిగో మీరు హంతకులు. మిమ్మల్ని తలకిందులుగా వేలాడదీసినా తప్పులేదు. పోనీ అనుకుంటుంటే పోజులు ఎక్కువ కొడుతున్నారు. కానిస్టేబుల్స్, లోపలికి నెట్టేయండి. అయ్యో వద్దు మేడం, వద్దు. మేము వెళ్ళిపోతాం. ఏంట్రా? పద మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నా మాట విను. ఎందుకు వచ్చింది? పద పద పద. పనులు చేస్తున్నాడంటే వీడి ఒక్కడి పనే కాదు. వీడి వెనకాల ఎవరో ఉండే ఉంటారు. చెప్పు, ఎవరో? ఈ శక్తి ధీరజ్. రేయ్, నువ్వు మా పేర్లు చెప్పడం వల్లే మాకి దరిద్రం. ఏంటి పేర్లు చెప్పారంటారు? 60% వాళ్ళు మీరే కదా. అది చెప్పకుండా ఎలా ఉంటాను? అయినా నన్ను ఇరికించాలని చూస్తే ఊరుకుంటానా? కాసేపు ఊరుకో అమ్మా. నువ్వు ఊరుకో అమ్మా. ఎస్ఐ వాయిస్ రికార్డ్ చేసినా చేస్తుంది. చూస్తేనే డేంజర్గా ఉందమ్మా. ప్లీజ్ నువ్వు ఊరుకోమ్మా. పోలీస్ స్టేషన్ కాబట్టి నువ్వు బతికిపోయావురా. మమ్మీ ఊరుకో. మనం ఎలా బయటపడతావురా? ధరణి, అత్తయ్య గారు, ధరణి, ధీరజ్, నాకే పాపం తెలీదు ధరణి. అన్యం పుణ్యం ఎరుగని మమ్మల్ని ఆ జననియే కక్ష కట్టి ఇలా తప్పుడు కేసులో ఇరికించింది. అవును ధరణి, అంతా జనని ప్లానే. మా తప్పు లేదు కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా విడుదల చేస్తారు. బయటికొచ్చాక చెత్త ఆవిడ సంగతే. కానీ అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలో, ఎలా బయటికి రావాలో అసలు ఏమీ తెలియడం లేదు. వీళ్ళు ఫోన్ కూడా చేయనిచ్చేలా లేరు. మీరేం భయపడకండి. మా భయం వల్ల నీకు మా గురించి ఎంత చెడుగా చెప్తారో, ఎక్కడ మీ ప్రేమలో నిప్పులు పోస్తారో అని అమ్మా. నువ్వు వాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దు ధరణి. ధరణి,
నేనెందుకు వాళ్ళని నమ్ముతాను? నా ధీరజ్ని, నా అత్తయ్య గారిని నమ్ముతాను. కానీ ఎవరు ఎన్ని చెప్పినా మీ గురించి తప్పుగా ఆలోచించను. పాపం ఆ మాయకురాల్ని ఎంత బాగా మోసం చేస్తున్నారు. వాళ్ళకేం తెలియదట, రామభక్తులట. భజన చేస్తుంటే పట్టుకొచ్చినట్టు చెప్తున్నారు. అత్తయ్య గారు, మీరేం వరి అవ్వద్దు, నేనున్నాను. మిమ్మల్ని ఎలా అయినా ఎందరితో పోరాడైనా బయటికి తీసుకొస్తాను. తీసుకెళ్ళమ్మా. ఆ తర్వాత నిన్ను వీళ్ళు లోపల వేయిస్తారు. మేము ఎలాగోలా వస్తాంలే ధరణి, నువ్వు రిస్క్ చేయకు. ఎంత రిస్క్ అయినా ఫేస్ చేస్తాను. అంతేకాని అకారణంగా మిమ్మల్ని ఇలా జైల్లో పెడితే చూస్తూ ఎలా ఊరుకుంటాను? వీళ్ళని నమ్మితే నీ లైఫ్ సగం స్టేషన్లకు తిరగడంతో, సగం కోర్టులకు తిరగడంతోనే అయిపోతుంది. మీ పాపాలకు ఆ పసిపిల్లని ఎందుకు బలి చేస్తారు? ఈ చేతులు వృత్తికి దూరమైతే ఎన్ని గుండెలు లయ తప్పుతాయో తెలుసు. ఎందరి ఆశలు సంతోషాలు ఆవిరైపోతాయో తెలుసు. వృత్తే ప్రాణమని తెలిసి ఎలా నీ ప్రాణాలకి నిన్ను దూరం చేస్తాను? వృత్తే దైవంగా భావిస్తావని తెలుసు కదా. దైవాన్ని నీకు దూరం ఎలా చేస్తాను? భవిష్యత్తుకు మేలు చేసేది ఆ భగవంతుడేగా. ఇంత విశాలంగా ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు జనని. ఎవరికెన్ని ఆలోచనలున్నా నీ ఆలోచనలనేవి నీకుండాలి గుణ. దానికి మంచా చెడ నిర్ణయించే స్పృహ ఉండాలి. లేకపోతే స్వార్థం నిండిన చెడ్డవాళ్ళు నీ చుట్టూ చేరతారు. వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. అలా నువ్వు చేయలేదు కాబట్టే దేవుడే కలుగు చేసుకుని నీకు మేలు చేయడానికి ఈ విషయం నీకు తెలిసేలా చేశాడు. ఇది ఇప్పుడైనా ఇలా బయటపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంతమంది ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. చాలా చాలా థ్యాంక్స్ జనని. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మధుకి. మధుకా? అవును, తనే నాకు మొదట ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీ ప్రాబ్లం క్లియర్ గా వీరికి చెప్పండి. మీ తరపున మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడుతుంది. మీరెవరు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా చెప్పండి. తను ముందు అలర్ట్ అవ్వబట్టే ఇంకా అనర్థాలు జరగకుండా హాస్పిటల్ కాపాడగలిగాము. చాలా చాలా థ్యాంక్స్ మధు. ఇది మనది. నాకు థ్యాంక్స్ ఎందుకు? ప్రాణాలు పోసే దగ్గర ప్రాణాలు తీసే పనులు జరగకూడదు కదా. వాళ్ళ బాధ చూసి తట్టుకోలేకపోయాను. పాప అలా అనడం అలవాటైంది దానికి. కానీ ఆ ప్రేమ దూరం చేసిన పాపం నాదే. చిన్నదానివైనా చాలా తెలివిగా ప్రవర్తించావురా. ఆ పేషెంట్స్ ప్రాణాలు కాపాడిన పుణ్యం నీకు మేలు చేస్తుంది. నన్ను మీ అందరికీ దూరం చేయకపోతే చాలు, అదే గొప్ప మేలు. వాళ్ళు నిజంగా అలా చేసుంటారంటావా జనని? పేషెంట్స్ చెప్పారుగా. వాళ్ళు డాక్టర్ గురించి చెప్పారు. అక్కతో మాట్లాడితే నిజానిజాలేంటో చెప్పమని అడిగితే చెప్పరు. ఇందాకే చూసావు కదా గుణ, ఎంతసేపటికి నా మీదే నెట్టే ప్రయత్నం చేస్తుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి అడుగు. నువ్వు మాట్లాడితే ఎవరైనా చూస్తే అది వార్త అవుతుంది. రకరకాల ప్రచారాలకు దారి తీస్తుంది. నీ చుట్టూ మీడియా పేపర్లు చేరుతాయి. ఇప్పుడు అదంతా అవసరమా?
ఇప్పుడు ఉండాల్సింది హాస్పిటల్లో. నష్టపోయిన వాళ్ళ ఆరోగ్యం మీద నువ్వు శ్రద్ధ పెట్టాలి. వాళ్లకు న్యాయం చేయాలి. వాళ్ళకే లోటు రాకుండా చూసుకోవాలి. వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడనే ముద్ర తొలగిపోకుండా కాపాడాలి. అప్పుడే నీ హాస్పిటల్ నిలబడుతుంది. పేషెంట్లు క్షేమంగా ఉంటారు. నీ లక్ష్యానికి నువ్వు న్యాయం చేసిన వాడివవుతావు. అర్థమైంది జనని. మధు, నువ్వు ఇంటికెళ్ళు. నేను తర్వాత వస్తాను. సరే అమ్మా. అమ్మ ధరణి, మన లాయర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. అయ్యో, నీకు మా లాయర్ తెలియదు కదా. సరే, నేను నెంబర్ చెప్తాను, నువ్వు ఫోన్ చేయి. చేసుకో. ఇప్పుడే మాట్లాడొస్తాను. ధరణి, ధరణి, ఒక్క నిమిషం. ధరణి, ఎస్ఐ గారు, ఇంకా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయలేదా? చేస్తూనే ఉన్నాం. ఎంత అడిగినా చెప్పడం లేదు. నిజం ఒప్పుకోవడం లేదు. పలుకు పలికితే కదా పకడ్బందీగా ఇరికించగలిగేది. మీరు అలా స్మూత్ గా సాగదీస్తే ఎందుకు చెప్తారు మేడం? గట్టిగా 4 తగిలించండి, దెబ్బకి దెయ్యం దిగొస్తుంది. మొత్తం కేసు పుట్టు పూర్వోత్తరాలన్నీ కక్కేస్తారు. అవును, మీ దగ్గర చాలా రకాల డిగ్రీలు ఉంటాయి కదా? అదే కటింగ్ ప్లేయర్తో గోల్డ్ పీకడం, కాళ్ళు పీకడం, ఏదో 3rd డిగ్రీయో 4th డిగ్రీయో అంటారు కదా, అవేవో ఉంటాయి కదా మేడం? చూడు చూడు, అనవసరంగా ఈ శక్తితో పెట్టుకుంటాడా. నాకు మెమరీ ఎక్కువ. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఫ్యూచర్ లో చాలా బాధపడాలి. జాగ్రత్త 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 జాగ్రత్త. పదండి. నా మీద దెబ్బ పడితే ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? దెబ్బ పడని అప్పుడు చెప్తా. దూరం జరుగు, దూరం జరుగు. కొట్టదు మా అమ్మా, కొట్టదు మా అమ్మా. మేడం మేడం మేడం, వద్దు మేడం. అబ్బా అమ్మ, కొట్టదు గమ్మా అమ్మా. అబ్బా, జనని, అంతు చూస్తానే. అసలు నువ్వు ఎంతమంది అంతు చూస్తావే? నీ అంతు చూసేవాళ్ళు ఎవరూ లేరనా? నా చేతికి సమాధానం చెప్పట్లేదనే ఈ లాఠీ పట్టుకొచ్చాను. ఇది విరిగేలోపు నువ్వు సమాధానం చెప్పాలి. లేకపోతే నా చేతుల్లో చచ్చినట్టే. పోతే లాకప్ డెత్ కింద రాసేస్తాను. ఎందుకండి? అసలు మేమేం తప్పు చేసామని? అసలు మమ్మల్ని నువ్వు ఆగరా. అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాకేం తెలియదంటే నమ్మరా? ఇదిగో డాక్టర్ మాటలు నమ్మి మమ్మల్ని వీడితో పాటు తీసుకొచ్చి లోపలేశారు.
ఆహా, ఆవిడెవరో వచ్చి ఏదో చెప్తే మీరొచ్చి మా మీద లాఠీ ప్రయోగం చేస్తారా ఆ? మీ దౌర్జన్యానికి ఫలితం అనుభవిస్తారు. మా లాయర్ వచ్చాడంటే మీ అంతు చూస్తాడు. రేయ్, ఏంట్రా? నీ త్యాగాలు మాకు సమాధులు కట్టేలా ఉన్నాయి. నువ్వు అడిగి మమ్మల్ని తన్నించకు. ఒళ్ళు హోనవయ్యి పచ్చి పుండిలా అయిపోయింది. భరించలేక నానా చావు చేస్తున్నావు. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అవునే తల్లి, నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. నువ్వు అరిచి మమ్మల్ని కనిపించకే. పోవే, వెళ్ళిపో. అలా ఎలా వెళ్తాను? విడిపించుకొని తీసుకుని వెళ్తాను. సౌమ్య, సత్యం, నేను ఇలా పలికనే లేదు. లాయర్ గారు వచ్చేసారు. లాయర్ గారు, ఎలాగైనా సరే బలంగా వాదించండి. శక్తి వాళ్ళని బయటికి తీసుకురండి. నేను చూసుకుంటానమ్మా. లాయర్ గారు వచ్చారా? రండి. వచ్చారా? మేము అర్జెంటుగా బయటకు వచ్చేలా చూడండి. తప్పకుండా. మీ కోడలు నాకు అన్నీ చెప్పింది. నేను మాట్లాడతాను. ఎస్ఐ గారు, ఏ కారణం చేత, ఏ నేరం మీద, ఏ సెక్షన్ కింద వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? ఇల్లీగల్ ఆర్గాన్ ట్రాఫికింగ్ నేరం మీద, బాధితుల కంప్లైంట్ మీద. నేను బెయిల్ ఇస్తాను, మీరు వదిలేయండి. చిన్న విషయం కాదు వదిలేయడానికి. మీరెవరు? బాధితుల తరపు లాయర్ని. అబద్ధం, అంతా అబద్ధం. ఇది లాయర్ కాదు, పాడు కాదు. అది ఏదేదో వాగుతుంది. దాని మాటలు అసలు పట్టించుకోకండి. అవునా? బాధితుల ప్రతినిధిని. వాళ్ళు నేరం చేశారని ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ కోర్టులో చూపిస్తాం. కేసు కోర్టుకు పోకముందే ఇప్పటికిప్పుడే 5 నిమిషాల్లో వాళ్లకు బెయిల్ తీసుకొచ్చి బయటికి తీసుకొస్తాను. 5 నిమిషాలు కాదు, 500 నిమిషాల టైం తీసుకున్నా వీళ్ళని విడిపించుకోలేరు. ఏ? ఒక్కసారి టైం చూసుకోండి. కోర్టు క్లోజ్ అయింది. అయ్యో, టైం అయిపోయింది. ఏమైందండి? కోర్టు టైం అయిపోయిందండి. ఇంకా అప్లై చేసుకునే టైం లేదు. రేపు ఎర్లీ అవర్లో అప్లై చేసి బెయిల్ తీసుకొస్తాను. డోంట్ వరీ, నేను ఎర్లీ అవర్లో బెయిల్ తీసుకుని వచ్చేస్తాను. ధైర్యంగా ఉండండి. ఇప్పుడే వస్తాను అత్తయ్య గారు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అయ్యో 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 అయ్యో, మా శక్తి ఆశల మీద పేడ నీళ్లు చల్లినట్టయింది. ఎలా శక్తి? ఏయ్ జనని, నీకు ఇంతకు ఇంత పొదింతల నరకం చూపిస్తాను. కలలు కనుక శక్తి, నిజం బయటపడితే నీకు నరకం తప్పదు. ఆ తర్వాత పర్మనెంట్ గా కటకటాల్లోనే ఉంటావు. కోర్టు మించి ఆలోచిస్తే, భావ్యమే అని భావిస్తే నీకు ఊరికంబమే. ఇంకా నువ్వు నన్ను చేసేదేంటి? నరకం చూపిస్తుందట, నరకం. నువ్వు ఇప్పుడు ఉంటున్నదే నరకంలో. అయినా మీ అడ్రస్ నరకమే కదా. నీలాంటి పాపాత్ములకి నరకమే ఫైనల్ డెస్టినీ. ఏంటి ఏంటి ఎస్ఐ గారు, ఏంటి స్టేషను? ఏమైంది? ఏం కావడం ఏంటండి? కనపడ్డం లేదా మా శక్తికి ఎలా చెమటలు కారుతున్నాయో? అసలే తనకు ఏసీలు అలవాటు. చల్లగా ఫ్యాన్ అయినా లేకపోతే ఎలా? ఫ్యాన్ అయినా ఏర్పాటు చేయొచ్చు కదా. మీరు మాత్రం ఫ్యాన్ల కింద కూర్చుంటే సరిపోతుందా? ఒక టేబుల్ ఫ్యాన్ అయినా తెప్పించొచ్చు కదా. ఏంటి, ఫ్యాన్ కావాలా? అసలేంటి, వాళ్ళు అడగకుండానే నువ్వే డిమాండ్ చేస్తున్నావు? నీ బెదిరింపులేంటి మా మీద? ఏదోలే పోనీలే అని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావేంటి? నేనెంత రెచ్చిపోతే మా శక్తికి అంత సన్మానం జరుగుతుంది. లేకపోతే ఎప్పుడు నన్ను తిట్టడం, పక్కకి నెట్టేయడం, నోరు మూసుకోమని దబాయించడం, బెదిరించడం. అందుకే తనని అప్పుడు ఏమీ చేయలేక ఇలా నా ప్రతీకారం తీర్చుకుంటున్నాను. నా కోపం కాస్తైనా చల్లార్చుకుంటున్నాను. అది కాదండి, వాళ్ళకి
కాస్త గాలి ఆడేటట్టు చేయండి. ఏ వదిలు. నిజంగా చెయ్యాలా? ఏంట్రా, మీకు ఫ్యాన్ కావాలా, ఏసీ కావాలా? వాళ్ళకి కావాలని చెప్పారా? వాళ్ళ బాధ చూడలేక నేనే అడిగాను. సౌమ్య, మీరు మళ్ళీ అది కావాలా, ఇది కావాలని ప్లీజ్ అడుగుతారేంటి? సౌమ్య, నీకు దండం పెడతాను. ఏం ఆగు సౌమ్య. వద్దు. వద్దు, 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 వద్దు. కావాలంటే వీడికి ఉండు. వద్దు మేడం. వద్దు వద్దు. మాకిక్కడ హాయిగా ఉంది, చల్లగా అనిపిస్తుంది. కాస్త ఆగితే ఈ చెమటలే ఏసీలా కూల్గా ఉంటాయి. ప్లీజ్ మాకేం వద్దు. మరి ఆవిడ ఇవ్వమంటుంది, లేకపోతే మీ శ్రేయోభిలాషి ఫీల్ అవుతుంది. శ్రీబ్లస్ ఏంటి? వెళ్ళవే. అబ్బా! అయ్యో! కొట్టకండి. ఫ్యాన్ చాలా, మీ వాళ్ళకి ఏసీ కూడా వేయమంటావా? చూడండి చూడండి, ఏది బాగుంటే అదే. అయ్యో, కొట్టొద్దు. అమ్మ తల్లి, నీకు దండం పెడతాను, కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒసే సౌమ్య, నువ్వు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చావా? ఇలా కొట్టించి ప్రాణాలు తీయడానికి వచ్చావా? పోవే పో. మా మానాన్ని మేము బతికితే చాలని నోరు మూసుకొనుంటే నువ్వు నోరు తెరిచి మా వీపులు విమానం మొత్తం మోగిస్తున్నావేంటే? దయచేసి వెళ్ళిపోవే తల్లి, దండం పెడతా నీకు. అమ్మా, అసలు మేము నిన్ను అడిగాము సౌమ్య, ఎందుకు ఎందుకు ఇలా ఆవిడ వేసే రౌండ్ కాకుండా నువ్వు ఇంకా ఎక్స్ట్రా రౌండ్ వేస్తున్నావు? నువ్వు రాకముందు హాయిగా ఉన్నావు, నువ్వు వచ్చి ఇలా టార్చర్ పెట్టి మమ్మల్ని చంపుతున్నావు ఎందుకు? నువ్వు వట్టి దుర్మార్గుడివిరా. ఇప్పుడు ఇలా తంతేనైనా దారికొస్తావని. వెళ్ళు తల్లి వెళ్ళు, నీకు 100 దండాలు. వెళ్ళు, మమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వు. ఆహా లేదు, నేను మీకోసమే వచ్చాను. మిమ్మల్ని విడిపించుకుపోదామని ప్రతిజ్ఞ చేసి మరీ వచ్చాను. వెళ్ళను కాక వెళ్ళను. మీకు న్యాయం జరిగే వరకు వెళ్ళను. మీ తరపున పోరాడతాను, పోరాడి తీరుతాను. విప్లవం వర్ధిల్లాలి. అయ్యో సౌమ్య, సౌమ్య, విప్లవం వర్ధిల్లాలి. ఖైదీల హక్కులు కాపాడాలి. ఖైదీలకి న్యాయం జరగాలి. ఖైదీల హక్కులు కాపాడాలి. ఖైదీలకి న్యాయం జరగాలి. మేడం, సన్సెట్ అవుతుంది. ఇంకా మీరు స్టేషన్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి. తప్పదా? వెళ్ళడం బెటర్ మేడం, రూల్స్ యాక్సెప్ట్ చెయ్యవు. సరే వెళ్తాను. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, కానీ వాళ్ళని మాత్రం తేలిగ్గా వదలకండి. గట్టిగా విచారించండి. మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం కదా. రేపు లాయర్ వచ్చేలోపు వీళ్ళ నోటి నుంచి నిజాలు కక్కించండి. అలాగే. ఏంటి లేడీస్ అంటే అందరూ లేడీసేగా? ఆవిడకొక న్యాయం, మాకొక న్యాయమా? ఆవిడకొక రూలు, మాకొక రూలా? మేము లేడీసేగా. నువ్వా? నువ్వు లేడీవి ఎందుకు అవుతావు? పెద్ద కేడీవి కదా. ఆవిడికి నీకు పోలికేంటి? ఆవిడికి నీకు సంబంధం ఏంటి? తను దొంగల్ని పట్టించేది, నువ్వు పట్టుబడ్డ దొంగవి. రూల్స్ గీల్స్ అని ఎక్స్ట్రా మాట్లాడితే తెలుసు కదా, 4-5 కేసులు ఎక్స్ట్రా రాసి ఎముకనేదే లేకుండా చేస్తాను. ఆ తర్వాత పెద్ద ఆఫీసర్తో మాట్లాడి నువ్వు క్రిమినల్ వని ముద్ర వేసి సెంట్రల్ జైల్లో వేయిస్తాను. వేయమంటావు మరి, లేకపోతే సైలెంట్గా ఉంటావా? ఏంటి బెదిరిస్తున్నారు? ఖైదీలలా బెదిరించొచ్చా? ఓసే, ఖైదీలేంటి ఖైదీలు? ఏంటా మాటలు? నువ్వు సైలెంట్ గా ఉండకపోతే ఆవిడ సీరియస్ అయ్యేలా ఉంది. ముద్దున శబ్దానా, నువ్వు వాగకుండా చస్తే మా చావు మేం చేస్తాం. ఎదురుగా ఉండి ఎందుకే మమ్మల్ని ఇలా చిత్రవద పెట్టిస్తున్నావు? వెళ్ళవే తల్లి, నువ్వు అవతలికి వెళ్ళు. నువ్వు ఎప్పుడు ఏమంటావోనని గుండెలు అదిరి చేస్తున్నా. నువ్వేమి ఏర్పాట్లు చేయొద్దు, మాకిక్కడ కంఫర్ట్ గానే ఉంది. వెళ్ళవే, నీకు దండం పెడతాను, వెళ్ళవే. అవును సౌమ్య, నువ్వు వెళ్ళిపో ప్లీజ్, నీకు దండం పెడతాను అది ప్లీజ్. కాదు ధీరజ్. నాకు తెలిసే పిచ్చి మొద్దు. ఆవిడొచ్చిందే పెళ్లిలో చిచ్చు పెట్టడానికి, తన పని తను ముగించుకుని వెళ్ళడానికి. ఆవిడ గారి పుణ్యమే నా పెళ్లి ఆగిపోవడం. అవునా? అంత దుర్మార్గురాలా? అంతేంటి అంత? ఎంత దుర్మార్గురాలు! అక్క, నేను విన్నది నిజమేనా? నిజమేనా బాలు? స్టేషన్లో వేసి చెత్త కొడుతున్నారంట. అవునా? అసలేంటక్క ఇదంతా?
జనని పెట్టించిన తప్పుడు కేసు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. అవునా? ఇదేమో తప్పు చెయ్యలేదు అంటుంది, పోలీసులేమో తన్ని తాట తీస్తున్నారా. అక్క మరి ఎలా అక్క? నాకు వాళ్ళు తప్పు చేసే వాళ్ళలా కనిపించట్లేదు అక్క. అవునరా బాలు, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ మనమేం చేస్తాం చెప్పు? వింటుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు. కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. ఏ కీలు కా కీలు విరిస్తే కానీ రోగం కుదరదు. పెళ్ళి ఆగిందన్న బాధలో చెప్పడం లేదు. పక్కనే ఉంటూ ఎంత ద్రోహం చేసింది. ఆ శక్తి తమ్ముడికి చేసింది ద్రోహంలా కనపడడం లేదు. కానీ నీకు మేలు చేస్తున్న జననిని తప్పు అనుకుంటున్నావు. ఆ పాపాత్మురాల్ని నమ్ముతున్నావు. నా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నా. నాన్న కూడా ఎంత బాధపడుతుంటారో. నా తమ్ముడు కూడా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదే. వాడిని పనికిరాని వెధవలా చూసి అవతలికి గెంటారు. నువ్వు మీ నాన్న చీకొట్టిన పాపమే పెళ్ళాపింది. వెంటనే నాన్నకు ఆవిడ గురించి చెప్పాలిరా బాలు. తనని మనం కలవద్దు, కలవకుండా చూసుకోవాలి. ఇక నుంచి ఆవిడ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నాన్నకి ఫోన్ చేసి చెప్దామా అక్క? చాలే ఆపండి, పిచ్చి పనులు చేయకండి. నాన్నకి చెప్పడం పిచ్చి పనా? మరి కాదా? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆయనకి చెప్పి ఆయన బాధపడేలా చెయ్యాలా? ఈ విషయాలన్నీ ఆయనకి తెలిస్తే ప్రశాంతంగా ఎలా ఉంటారు? 2 నెలల్లో ఆయన పెళ్లికొస్తారు కదా, అప్పుడు చెప్పొచ్చు. అది నిజమే అక్క. పెళ్లి ధ్యాసలో పడి ఈ విషయమే పట్టించుకోలేదు. బాధపడకో, అమ్మ చెప్పింది కరెక్ట్. ఆ జననీ గారిదే ఎంత కుళ్ళు బుద్ధా. ఇంకా గారేంటమ్మా? ఇంత దుర్మార్గం చేసిన ఆవిడికి మర్యాద అవసరమా? అంటే వయసు కన్నా ఇవ్వాలి కదమ్మా. వయసు పెరగగానే సరిపోతుందా అమ్మా? బుద్ధి పెరగాలి కదా. అయినా పెరగడానికి ఆవిడికి బుద్ధి ఉంటే కదా. అమ్మా, ఏంటమ్మా? పాపం వాళ్ళు పొద్దున్నుంచి ఏం తినలేదమ్మా. ఆ ఎస్ఐతో తన్నులు తప్ప. నేను భోజనం పట్టుకెళ్తాను. ఇంత రాత్రి పోలీస్ స్టేషన్కి ఎందుకమ్మా? ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏం పర్లేదమ్మా, ఎవరేమనుకున్నా ధీరజ్ అత్తయ్య గారు పస్తులుండడం నేను చూడలేను. ఇప్పుడు వద్దంటే దీనికి చెడ్డదాన్ని అవుతాను. అయినా ఇంకా వాళ్ళ మీద దీనికి చిన్న అనుమానం కూడా రావడం లేదా? మరీ ఆ శక్తి భక్తురాలిగా మారింది. ఛే! అమ్మయ్యా, ఆకలితో కడుపు నకనకలాడుతోంది. ఎలుకలు కడుపులో అటు ఇటు పరిగెడుతున్నాయి. సమయానికి భోజనం తీసుకొచ్చింది సౌమ్య. అవును, ఒక్క ప్యాకెట్ తెచ్చిందేంటి? మనం ముగ్గురున్నాం కదా. ఫ్యామిలీ ప్యాకెట్ బిర్యానీ తెచ్చిందేమోరా. ఆహాహా, ఏం టేస్టు! అద్భుతం, అమృతం. ఏ సౌమ్య, ఏం చేస్తున్నావే? ఆ భోజనం మాకు తీసుకురాలేదా? మీకా ఆకలిస్తుందని నాకు చెప్పారా? నాకు ఆకలిస్తుందో తెచ్చుకున్నాను. నాకు ముందే చెప్తే తెచ్చేదాన్ని కదా. అయినా ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు కదా. అందుకే పప్పు పులుసు తెచ్చుకున్నాను. పైగా బయట ఎండలు మండిపోతున్నాయి కదా. నాన్ వెజ్ తిని నానా హైరాణ పడే కంటే వెజ్ తిని తృప్తిగా ఉండటం మంచిది కదా. ఏదో ఒకటి, నాకు ఆకలితో నీరసం వచ్చేలా ఉంది. కాస్త నాకు కూడా పెట్టవే. నాకు కూడా
నువ్వేంట్రా హే. మీ అందరికి పెడితే నాకేం మిగులుతుంది? నా ఆకలి ఏం తీరుతుంది? నా ఆకలిలో నేను పడి మీ ఆకలి సంగతే మర్చిపోయాను. సరేలే, పట్టండి. ఆ, కడుపు నిండా తినండి. అవును, మీరు సెల్లులో ఉన్నారు కదా, ఆవేశానికి ఆవేశాలకు పోతే తప్పుల మీద తప్పులు చేయడం ఎక్కువ అవుతుంది. అందుకే సెల్లులో ఉన్నప్పుడు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండాలంటే మితంగానే తినాలి, అమితంగా విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే నిద్ర ప్రశాంతతకి మంచి మందు. ఏమి ఆ పచ్చడి ఒక్కటేనా? ఆ గుత్తి వంకాయ కూర ఉంది కానీ నువ్వు తినకూడదు. నీకు దెబ్బలు తగిలాయి కదా, ఎలర్జీ వస్తుంది. అక్కడ ఇంకోటి ఉంది కదా. ఇదా టమాటా పప్పు, నాకిది చాలా ఇష్టం. అయినా సరే మీకు పెడదామంటే మీకు దెబ్బ తగిలిన గాయాలున్నాయి కదా, అవి చీమొస్తాయి. అక్కడ ఇంకోటేదో ఉంది. ఇది దొండకాయ కర్రీ. అదంటే మాత్రం నాకు ప్రాణం. మీరు అడిగినా నేను పెట్టను. పైగా అది కొంచెమే ఉంది, నాకే సరిపోదు. అయినా సెల్లులో ఉన్నవాళ్ళు ఉప్పు కారాలు ఎక్కువ తినడం మంచిది కాదు. చివరికి పెరుగన్నం ముద్దలు పెడతాను. ప్రశాంతంగా చూస్తూ ఉండండి. శాంతమే ఆయుధమని గాంధీ గారిని ఫాలో అయిపోండి. ఆయన ఉపవాసాలు సత్యాగ్రహాలతోనే అన్ని సాధించారు. నువ్వు ఈ జైల్లో నుంచి బయటికి రాలేవా? జీవచాపాల్యాన్ని చంపుకుంటే ఏ కార్యమైనా సాధించొచ్చు. ముక్కు మూసుకొని దేవుడు ధ్యానంలో ఉండు శక్తి, ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఏంటి శక్తి? సౌమ్య సౌమ్య నాకు ముద్ద పెట్టవే. కొంచెం పెట్టు సౌమ్య. సౌమ్య సౌమ్య ఒక్క ముద్ద పెట్టవే. ముద్ద. అమ్మా, నాకు ఒక ముద్ద పెట్టిండొచ్చు కదా. నాకే పెట్టట్లేదు, నాకే ముద్ద పెట్టచ్చు కదా. కొడుతున్నా. ఇక్కడ మాకే లేదు, తండ్రికి లేక బొచ్చ నాకుతుంటే కొడుకు నాకు ముద్ద అన్నాడంట. నా కొడుక్కి పెట్టడానికే లేదు, నీకు పెడతాను. వెళ్ళవతలగా. అమ్మ ధరణి, వచ్చావా? వచ్చావా అమ్మా? ఆకలితో ప్రాణం పోయేటట్టుంది, తొందరగా పెట్టమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య, పెట్టిస్తున్నా.